విక్రయించుతున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుండనైనా నేనే బానిసను విక్రయించున్నాడని. అయితే నీ పేరేమిటో? నేనెవరినని మీకేమయ్యా? అదేమిటో పేరు చెప్పడానికి సందేహించుతుంటే మరి కాంతి దొంగతనమున భాగ్యవంతునకే బాధలేవు. పెన్నిధి అదృష్టమున నిరుపేదవాని కట్టినను అది దొంగ సొమ్మనుట అప్పులమ్మ. నీ అదృష్టం చేత ఈ కాదు నీకెక్కడో లభించింది అంటావు. పోయేవాడికి రాముచిలకులాగా ఇప్పుడుకైనా నీ పేరు చెప్పలేవటయ్యా. అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈయమ్మ నా భార్య చంద్రమతయ్యా. కౌసుకునికి అప్పబడి అరసినది నీవేనటయ్యా. అవునయ్యా. తపోధరుడైన మహామునికి నీవెట్ట రుణపడితివి. నా రాజ్య సర్వస్వము తారబోయినప్పుడు ముందు యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపింపలేకపోవడం వల్ల సాక్షులు ఎవరైనా ఉండారటయ్యా. సత్యశీలమనే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. పత్రములు సాక్ష్యములేని అప్పుకు భయపడి నిక్షేపము లాంటి ఎల్లాలు నమ్ముకుంటున్నావా? రాజా, నాకిప్పుడు మంచి ఉపాయము తెలిసినది. నీ పక్షమున నేను న్యాయవాదం రాయికుని రాయి బుద్ధి వాదించదు. త్రోవపోయిన వాడు లేని ఎప్పుడు గడుచుట్టులోను, పత్రములు సాక్షులు లేని బాకీలు వసూలు చేయటంలోను, అన్నుమిచ్చిన వారి కాశికాపురంలో ఇంకొకరు కలరు. ఆ ఎత్తడి వాడి నీకుండా ఆ విశ్వామిత్రుడు నిన్నేమి చేయను. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించేది. అయ్యా, నాకెవరు సహాయం అక్కరలేదు. ఆ మహానుభావునికి ధర చెప్పమయ్యా. మరి మన నామధేయము? మరి మన శిశువు నామధేయము? సరే, నేను ధర చెప్పుతున్నాను. కాలకం శాస్త్రి గారు శబ్దంగా ఆలోచింపు. హరిశ్చంద్ర, నేను పోయి ధనము సమకూర్చుకుని వచ్చేదను. నీవు ఆ విశ్వేశ్వర దేవాలయ యొద్దనే ఉండుము. అటులనేనయ్యా.